హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఉప్మా చేయబోతున్నాను ఫ్రెండ్స్. కొద్ది పల్లీలు తాలింపులు, అల్లం, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రెండ్స్. రెస్టారెంట్లో లాగా ఫంక్షన్ల లాగా కాకపోయినా మన ఇంట్లో రుచిగా ఎలా చేసుకోవాలో అలా చేస్తున్నాను ఫ్రెండ్స్. క్యాటరింగ్ వాళ్ళు సేమ్ ఇలాగే చేస్తారు, కాకపోతే వాళ్ళు డాల్డా వాడతారు కాబట్టి ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. మనం నూనె కాబట్టి కొంచెం మారిద్ది ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి కూడా వేద్దాం. మనం డాల్డా వాడం కదా, కొంచెం అయితే నెయ్యి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో చేసిన నెయ్యి అయిపోయింది. విజయ నెయ్యి తీసుకున్నాము. నెయ్యి మాత్రం ఉండాల్సిందే ఎప్పుడు. ఇంట్లోది అయిపోతే అలా తీసుకుంటాం. దుర్గా నెయ్యి, విజయ నెయ్యి అలా వస్తున్నాయి. ముందుగా వేసేద్దాం ఫ్రెండ్స్. ఈ ఒక గ్లాసు రవ్వ సరిపోతుంది ఫ్రెండ్స్. చిన్న గ్లాసు. పొడిగా కావాలంటే 1-3 వేసుకోండి. కొంచెం మెత్తగా కావాలంటే 4-5 పోసుకుంటే హోటల్లో లాగా మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే వాళ్ళు పెసరట్లో పెడతారు కాబట్టి అలా వేసుకుంటారు. కొద్దిగా పొడిగా కావాలంటే 2.5-3 వేసుకోండి. ఇప్పుడు ఏగుతున్నాయి కదా, అల్లం పచ్చిమిర్చి వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఉల్లిపాయ, క్యారెట్ ఇవన్నీ వేగాలి కాబట్టి ఒకదాని ఒకటి అన్నీ వేసేసుకుంటాను. కొంచెం కళ్ళుప్పు వేద్దాం. చూసి వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి, లేదంటే కష్టం అయిపోతుంది ఫ్రెండ్స్. ఎంత కమ్మట వాసన వస్తుందో వేస్తుంటేనే. నెయ్యి వేసాను. తర్వాత అల్లం పచ్చిమిర్చి ముందు వేగేటప్పుడే మంచి స్మెల్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే ఉట్టిగా తినొచ్చు. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కమ్మగా తింటారు. పల్లి చట్నీ ఉంది, దాంట్లోకి ఉప్మా బాగుంటుందని చేసుకుంటున్నా ఫ్రెండ్స్. రవ్వనైతే ఒక మూతలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొలతకి గ్లాస్ కావాలి కాబట్టి మూతలో వేసుకున్నాను. ఇవి బాగా వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ పోసేసుకుందాము. నేనైతే 3 గ్లాసులు పోస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి 1, 2, 3. ఎందుకంటే మరీ మెత్తగా కాకుండా మరీ పలుగ్గా కాకుండా మీడియంగా చక్కగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. 4-5 కూడా పోసుకోవచ్చు. అది జారుగా మింగేవాళ్ళు, పెద్ద వయసు అయిపోయిన వాళ్ళు నవలకుండా అలా స్పూన్తో మింగే వాళ్ళకి 4-5 పోయొచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. మరిగిపోయింది ఫ్రెండ్స్. నీళ్ళు అయితే బాగా మరిగిపోయినాయి. ఇప్పుడు కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం పోసుకొని కలపటానికి నాకు ఒక చెయ్యి అయితే ఖాళీ లేదు కాబట్టి ముందుగా పలసగా పోసేస్తున్నాను. ఇప్పుడు వెంటనే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే ఉండలు కట్టేసిద్ది. అసలు అయితే ఒక చేతితో పోస్తూ ఒక చేతితో కలుపుకోవాలి. అలాగా కుదరదు కాబట్టి ఇప్పుడు ఇలా కలిపేస్తున్నాను. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, 3 గ్లాసులు పోస్తే కరెక్ట్గా అటు శుద్ధలాగా జారుగా లేకుండా, ఇటు మరీ పలుగ్గా లేకుండా చక్కగా వచ్చింది ఫ్రెండ్స్. కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి వేసాను కదా, చాలా కమ్మగా ఉంది వాసన అయితే. టిఫిన్ అయితే నేను పెట్టుకోబోతున్నాను ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఈరోజు ఏం టిఫిన్ చేశారు పిల్లలకి మీకు అనేది కామెంట్లో పెట్టండి. ఈ ఉప్మా ఎంతమందికి ఇష్టమో కూడా పెట్టండి. ఈ ఉప్మా అంటే అందరికీ ఇష్టం ఉండదు, కానీ సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోయేది ఏదన్నా ఉందంటే అది ఉప్మానే ఫ్రెండ్స్. నా టిఫిన్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారుగా ఎంతో రుచికరమైన బొంబాయి రవ్వతో ఉప్మా,
క్యాటరింగ్ వాళ్ళు చేసినట్టే వస్తుంది వాసన అయితే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి. తినకపోయినా సరే అప్పుడప్పుడైనా ఒక్కోసారి తింటూ ఉండండి. ఎందుకంటే ఏదో ఒకటి ఇష్టం ఉండదు మనకి, కానీ ఒక్కోసారి అవసరాన్ని బట్టి తినాలి. ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కంపల్సరీ తింటాం. ఎందుకంటే అవి శుభ్రంగా చాలా గుమగుమలాడుతూ వాసన వస్తుంది. వెళ్ళంగానే ముందు మనకి ఇచ్చేది అదే కదా. ప్రకాశం జిల్లా అయితే వాళ్ళు ఉప్మాకు బదులు పప్పు పొంగల్ పెడతారు ఫ్రెండ్స్. చానాలు అక్కడ ఉండొచ్చాం కాబట్టి మాకు తెలుసు. చూసారుగా, పల్లీ పచ్చడితో చక్కగా తినండి. సంతోషంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే తినబోతున్నాను. ఎందుకంటే షుగర్కి దూరంగా ఉండాలి కాబట్టి ప్రతిదీ నేను చట్నీతోనే తింటాను. మీరు కూడా దేవుడి దేవాలు ఎవరికి షుగర్లు బీపీలు రాకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నీ కొన్ని బంద్ చేసుకోవాల్సి వస్తుంది. స్వీట్ అలవాటు ఉన్న వాళ్ళు అయితే అసలు ఆ ప్రాణం కొట్టుకులాడిద్ది అనమాట. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇప్పుడు అందరికీ అయ్యే ఉన్నాయి. మనం తినే ఆహారాన్ని బట్టి వస్తున్నాయో, మందులు వేసి పండియటం వల్ల వస్తున్నాయో, ఆర్గానిక్ లేదు కాబట్టి వస్తున్నాయో అనేది దేవుడికే తెలియాలి. నేనైతే టిఫిన్ చేస్తున్నాను. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరేం టిఫిన్ చేశారో కామెంట్ పెట్టండి.